ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కూకట్పల్లిలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. గ్రామంలో 113 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు మంత్రి గొట్టిపాటి. ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అద్దంకి పారిశ్రామిక అభివృద్ధి కోసం 1000 ఎకరాల్లో సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. ఊర తలకే ఉంటాం కదా ఊళ్ళో నా రోజు ఊర్లోకి రావాలి ఫస్ట్ బండి మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ అన్నమాట. సోలార్ కానీ విండ్ కానీ ఏమైనా సరే మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాంట్లు అంటే ఇప్పుడు అది తీసుకొని రెడీ చేసి పెడితే రాబోయే సంవత్సరాలు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి వ్యాపార సంస్థలు పెట్టి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కోసం 1050 ఎకరాలు తీసుకున్నాం గవర్నమెంట్ నుంచి. ప్రైవేట్ రైతులకు డబ్బులు కడతాం తొందరలోనే ఎకరానికి 18 లక్షలు ఎంతో కట్టి చేస్తాం. ఏల్చూరు దగ్గర ఒక పెద్ద సబ్స్టేషన్ కడతాం. ఈ చుట్టుపక్కల ప్రాంతం రైతాంగానికి ఇబ్బంది జరగకూడదు, కరెంటుకి ఇబ్బంది జరగకూడదు అనే దానికోసం ఇవన్నీ చేస్తున్నాము. గవర్నమెంట్ అన్ని కూడా మంచి కార్యక్రమాలు చేసింది. పిల్లలు కూడా బాగా చదువుకొని ఈసారి ఇప్పుడే మన టీచర్స్ అడిగాను నేను, పిల్లలు బాగా చదువుతున్నారంటే 10th క్లాస్ పోయినసారి అందరూ పాస్ అయ్యారు. ఒక అమ్మాయి 550